నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు గురుగారు సుద్దపల్లి నాగరాజు గారు. నమస్కారం గురుగారు. నమస్తే. ముందుగా మనకు ఫస్ట్ కాలర్ ఉన్నారండి, శ్రావణి గారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అన్నయ్యది చెప్పండి. 7/1/86 చెప్పండి, టైం చెప్పండి. 5:49 AM. ఏ ఊర్లో పుట్టారండి? రాజోలండి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. 86 అమ్మా. 86. 86. 86. ఓకే, గురుగారు మీతో మాట్లాడాలి. చెప్పమ్మా. అంటే మనం కాల్ చేసాం కానీ కరెంట్ పోవడం వల్ల వినలేదు. యాక్చువల్లీ దీని ప్రాబ్లం ఏంటంటే చాలా లావుగా ఉంటాడు, సో పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. సో ఇప్పటికే లేట్ అయిపోయింది. పెళ్లి ఎప్పుడు అవుతుంది, ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, సేవింగ్స్ కూడా సరిగ్గా ఉండవు. సో అందుకని కాల్. అదేమ్మా, ఇక్కడ జన్మజాతకంలో సర్పదోషం ఉన్నది, అలాగే లగ్నంలో బుధ శుక్రులు ఉన్నారు కాబట్టి లావుగా ఉండవచ్చు. అదే నేను కూడా మీకు చెప్పింది అంతకుముందు కూడా. ఇక్కడ బుధ మహాదశ జరుగుతుంది. వృత్తి సంబంధంగా ఎటువంటి పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఫైనాన్షియల్గా కొద్దిగా కుటుంబాధిపతి ధనాధిపతి అయినటువంటి శని జన్మజాతకంలో ఇక్కడ 12వ ఇంట్లో చంద్రుడితో కూడా ఉన్నాడు. ఈ అష్టమాధిపతి 12వ ఇంట్లో యోగకారకుడే. ఆయుష్కి వాటికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి వాడు వృత్తి స్థానాధిపతి అయినటువంటి ఈ బుధుడు వచ్చేసి ఇక్కడ జన్మజాతకంలో లగ్నంలోనే ఉన్నాడు. ఆ లగ్నాధిపతి అయినటువంటి గురువు కూడా ఇక్కడ ఏమైపోయిందంటే 2వ ఇంట్లో నీచ స్థితిలో ఉండిపోవటం వల్ల గురువు కొంత ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ ఇబ్బందిని కొంచెం జాగ్రత్తగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి గురువుని ఆరాధన చేసుకోవటం, తర్వాత ఈ రాహుకేతువులకి పరిహారం చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి ముందుగా ఇది చేయండి. ఎందుకంటే వివాహ స్థానాధిపతి అయినటువంటి బుధుడు ఎక్కడున్నాడు అంటే ఇక్కడ మూలా నక్షత్రంలో కూర్చొని ఉన్నాడు, కేతు యొక్క నక్షత్రంలో. దానివల్ల వివాహానికి మొగ్గు చూపకపోవడానికి కారణం అవుతుంది. కాబట్టి భగవంతుని అనుగ్రహం తప్ప ఇంకొకటి ఏమీ ఎవరు చెప్పినా కూడా అది జరగనటువంటి పరిస్థితి. కాబట్టి ముందుగా ఈ సర్పదోషానికి దానికి పరిహారం చేసుకుంటే ఇంకా భగవంతుని అనుగ్రహం వల్ల ఏదైనా జరిగేదానికి అవకాశం. మరొక కాలర్ ఉన్నారండి, అప్పారావు గారు తుని నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. నమస్తే గురుగారు. 19వ తారీఖు అండి, 12/1969 అండి. టైం చెప్పండి. తెల్లవారుజాము 4:45. 4:45. తెల్లవారుజాము. ఎక్కడ పుట్టారండి? అండి తుని. మాట్లాడండి గురువుగారితో. చెప్పండి సార్. నమస్తే గురుగారు. నమస్తే. అదే నాకు ఫస్ట్ నుంచి ఆర్థిక అభివృద్ధి గోల్ వేస్తారో ఏమన్నా రెమెడీ ఏమన్నా ఉందో చూపిస్తారు. ఇక్కడ ఆర్థిక అభివృద్ధికి గల కారకుడు మీకు గురువు. ఇక్కడ ధన పంచమాధిపతి అయినటువంటి గురువు 12వ స్థానంలో ఉండటం ఇక్కడ ఇబ్బందికి గల కారణం. ప్రస్తుతం మీరు మేషరాశి అయి ఉన్నందువలన అష్టమ శని యొక్క దోషాన్ని ఇక్కడ ఉన్నది. అశ్విని నక్షత్రం 3వ పాదం. ఈ అష్టమ శని కూడా కొంత ఇబ్బంది కలగజేస్తున్నది. కాబట్టి మీరు తప్పకుండా పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. గురువుకి అలాగే శనికి పరిహారం చేసుకుంటే, జాతకంలో ఇంకొకటి 4వ ఇంట్లో రాహు కుజుల యొక్క కలయిక ఉంది. దీనివలన కుజదోషం కూడా ఉండటం వలన అంతగా అభివృద్ధిలోకి సాధించేదానికి అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఈ కుజదోషానికి గురువుకి శనికి పరిహారం చేసుకోవటం మంచిది. మీరు మరొక కాలర్ ఉన్నారండి, ఎన్విఎస్ రావు గారు. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు గురించి అండి. మా బాబు డేట్ ఆఫ్ బర్త్ 16/10/1991 అండి. టైం చెప్పండి. మధ్యాహ్నం 1:20 గుంటూరులో పుట్టాడు. మాట్లాడండి గురువుగారితో, మీ సందేహాన్ని అడగండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మా వాడి బీటెక్ అయిపోయింది సార్, మెకానికల్. ఓకే. సరేనా అంటే మంచి జాబ్ రాలేదు, ఏదో చిన్నగా కంపెనీ చేసుకున్నాడు. ఇప్పుడు ఫ్యూచర్ ఎట్లా ఉంది, మంచి జాబ్ ఎప్పుడు వస్తుంది ఏంటి? ఈ అబ్బాయి జాతకంలో లగ్నం మకర లగ్నం, మకర రాశి, నక్షత్రం వచ్చేసి ఈ అబ్బాయిది ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదం. ఈ అబ్బాయి జన్మజాతకంలో ప్రస్తుతం రాహు మహాదశలో శని జరుగుతుంది. లగ్నాధిపతి అయినటువంటి శని చంద్రునితో కూడా కలిసి ఇక్కడ ఉన్నటువంటి జాతకం. ఇక్కడ కాకపోతే ఇక్కడ వృత్తి స్థానాధిపతి శుక్రుడు అష్టమ స్థితిలో ఉన్నందువలన ఇక్కడ ఆలస్యంగా ఉండటానికి గల కారణమైంది. కాబట్టి ఇతని యొక్క స్థితిగతులు బాగుపడాలి అంటే తప్పకుండా రాహు 12వ ఇంట్లో ఉన్నాడు. ఇక్కడ 12వ ఇంట్లో రాహు మంచివాడే, అందులో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు.
కాకపోతే ఈ రాహు దశ కూడా 2028 వరకు కూడా ఉన్నది. పోనీ తర్వాత వచ్చే గురువు బాగుంటాడంటే గురువు కూడా అష్టమంలో ఉన్నాడు, వ్యయాధిపతి. ఇక్కడ ఈ రాహు దశే 12వ స్థానంలో పాపగ్రహమే ఉన్నందువలన తప్పక యోగించి తీరాలి. ఈ 2016 జనవరి నుంచి శని వచ్చున్నాడు కాబట్టి ఈ శని తన జన్మరాశిలోనే ఉన్నందువలన తప్పకుండా ఇక్కడ ఈ శని యోగకారకంగా మారేదానికి అవకాశం ఉన్నది. ఫిబ్రవరి 2 తర్వాత ఏదైనా ఆయనకి చదివినటువంటి చదువుకు తగినటువంటి ఉద్యోగం వచ్చేదానికి అవకాశం ఉంది. మరొక కాల్ ఉన్నారండి, రావు గారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/7/83. 6/7/83 అండి. 83. టైం చెప్పండి. టైం తెలియదు మేడం. టైం అనేది కంపల్సరీగా తెలియాల్సి ఉంటుందండి, గురుగారు చెప్తారు, వినండి. మీరు ఎన్ని గంటలకు పుట్టారో తెలియకపోతే నక్షత్రం మారిపోతుంది. ఇప్పుడు మధ్యాహ్నం 3:30 4 గంటల వరకు భరణి నక్షత్రం ఉన్నది అనుకుందాం, 4వ పాదంలో ఉంది. ఇప్పుడు అది సాయంత్రం వరకు ఉంటుంది. ఒకవేళ రాత్రిపూట పుట్టారు అనుకోండి, అది కృతికా నక్షత్రం అయిపోతుంది. అప్పుడు మేషరాశి అయి ఉన్నప్పటికీ కూడా కొన్ని లగ్నాలు మారిపోతాయి. కాబట్టి తప్పకుండా మీరు టైం అనేటువంటిది ఉండుంటే మీకు ఇంకా బాగా చెప్పేదానికి అవకాశం ఉండేది. ప్రస్తుతం మీది మేషరాశి కాబట్టి భరణీ నక్షత్రం అయి ఉన్నందువలన ఈ భరణీ నక్షత్రానికి అష్టమ శని జరుగుతూ ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గురువు కూడా జాతకంలో 6వ ఇంట్లో ఉన్నందువలన కొంత తండ్రి సంబంధంగా తల్లి సంబంధంగా ఉండేటువంటి వ్యక్తులు కూడా కొంచెం దూరం అయిపోయేదానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ అష్టమ శని దోషం వల్ల ఆరోగ్యం కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మానసికంగా మనకి ఏమీ లేకపోయినా కూడా ఏదో ఉందనుకుని భ్రమపడుతూ నానా ఇబ్బందులు పడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శని యొక్క దోషానికి పరిహారం చేసుకుంటే బాగుంటుంది. మరొక కాల్ ఉన్నారండి, లక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మి గారు, మాట్లాడండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మరొకసారి చెప్పండి, మీరు మాట్లాడేది వినిపించడం లేదు. 14/5/78. అవునండి. టైం చెప్పండి. మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 వరకు. 3:30 నుంచి 4:30 మధ్యలో. అవునండి. ఎక్కడ పుట్టారండి? కార్యపల్లి గురువు. మాట్లాడండి గురువు గారితో. చెప్పండి అమ్మా. నమస్తే. 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 నేను వ్యాపారం చేయాలనుకుంటున్నానండి. ఏం వ్యాపారం చేయాలనుకుంటున్నారు? వ్యాపారం చేస్తే బాగుంటుంది చెప్తాను. మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాలి కదా. నేనండి కర్రీ పాయింట్ అనుకుంటున్నాను. ఇక్కడ మీ జన్మజాతకంలో సంపూర్ణ కాల సర్పదోషం ఉన్నది. రాశి కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రం 1వ పాదం, లగ్న రాహు కన్యా రాశిలో మంచివాడే, సప్తమ కేతు, అష్టమ రవి బుధులు, 9వ ఇంట్లో శుక్రుడు అద్భుతంగా చక్కగా ధన భాగ్యాధిపతి ధనరాశిలు. ఇక్కడ సప్తమ 4వ స్థానాధిపతి గురువు 10వ ఇంట్లో, ఏకాదశంలో చంద్రకుజులు, శని 12వ ఇంట్లో. ఇక్కడ 7వ స్థానం నుంచి లగ్నం వరకు కూడా గ్రహాలన్నీ చక్కగా మాలిక పట్టి ఉన్నప్పటికీ కూడా మంచి జీవితాన్ని కూడా ఇక్కడ పాడు చేసేదానికి అవకాశం ఉంటుంది సర్పదోషం వలన. కాబట్టి సర్పదోషానికి పరిహారం చేసుకుంటూ మీరు అనుకున్నది తప్పక చేయవచ్చును. చంద్రుడు లాభంలో కుజునితో ఉన్నందువలన తప్పక అది అభివృద్ధిలోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాల్ ఉన్నారండి, కడియం నుంచి సత్యనారాయణ గారు. నమస్తే అండి. 28 చెప్పండి. 28 9 సాయంత్రం 7 గంటలు. 28/9/1990. సాయంత్రం 7 గంటల 7 నుంచి 8 మధ్యలో. మాట్లాడండి గురువు గారితో. నమస్తే సార్. నమస్తే అండి. అమ్మాయి వివాహం గ్రహ దోషం. ఇక్కడ ఈ పాప జన్మ లగ్నం వచ్చి మేష లగ్నం, రాశి వచ్చేసి ఇది ధనుర్రాశి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. వివాహ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు జన్మజాతకంలో 6వ ఇంట్లో నీచపడిపోయి అందులో కూడా రవికి దగ్గరగా అసంగస్థ దోషంలో ఉన్నందువలన, అలాగే లగ్న అష్టమాధిపతి అయి కుజుడు 2వ ఇంట్లో ఉండటం వలన కుజదోషము, వైవాహిక జీవిత సంబంధమైనటువంటి దోషము 2 ఉన్నాయి. కాబట్టి వీటికి కుజునికి శుక్రునికి తప్పక పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. మరొక కాల్ ఉన్నారండి, రాజమండ్రి నుంచి శ్రావణి గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? 23/8 అండి. చెప్పండి. 1991. 23/8/91.
ఉదయం 9 బాగుంది. 9:15 అవునండి, అది తాడేపల్లి కూడా ఉంది, చింతపల్లి. మాట్లాడండి గురుగారితో, మీ సందేహాన్ని అడగండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. మా పాపకి వైవాహిక జీవితం ఎలా ఉంటుందో, ఆరోగ్యం ఎలా ఉంటుందో చెప్పండి. ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి గురువు జన్మజాతకంలో 12వ స్థానంలో ఉన్నాడమ్మా. అది మిత్రరాశిలో మిత్రునితో ఉన్నది కాబట్టి పర్వాలేదు. కానీ కుటుంబాధిపతి కూడా శుక్రుడు ఈ జన్మజాతకంలో 12వ ఇంట్లో ఉండటం ఇబ్బంది కలగజేస్తుంది. ఆరోగ్యానికి సంబంధించి లగ్నాధిపతి అయినటువంటి బుధుడు కూడా వ్యయంలో ఉండటం వలన ఇది కొంత ఇబ్బంది కలగజేస్తుంది. కాబట్టి రాహు మహాదశ జరుగుతున్నది, బుధుని యొక్క అంతర్దశ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇబ్బందులకు గల కారణం అవుతున్నది. ఇది 2018 వరకు కూడా కొంత ఇబ్బంది కలగజేస్తూ ఉంటుంది. శ్రవణ నక్షత్రం 1వ పాదం, మకర రాశి. రేపు జనవరిలో 7:30 సంవత్సరం శని మొదలవుతుంది. కాబట్టి శనికి కూడా ఆరాధన చేసుకోవటం, గురువుని ఆరాధన చేయటం మంచిదే. దీనికన్నా కూడా నవగ్రహాల్లో ఉన్న నవగ్రహాల దగ్గరికి వెళ్ళి దీపం పెట్టి ప్రదక్షిణ చేయటం వల్ల మంచి జరిగేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్ ఉన్నారండి, సత్యనారాయణ గారు రాజమండ్రి నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించి అండి. చెప్పండి. 25/11/1969. టైం చెప్పండి. నైట్ తెల్లవారుజాము 2:29. ఏ ఊర్లో పుట్టారండి? రాజమండ్రి అండి. ఏం అడగాలనుకుంటున్నారు గురువుగారిని? అడగండి. ఫైనాన్స్ గురించి. గురుగారు నమస్తే సార్. నమస్తే అండి. ఫైనాన్స్ గురించి చెప్తాను ఉందా? ఆర్థిక అభివృద్ధికి సంబంధించినంత వరకు మీకు కొంతవరకు పర్వాలేదనే చెప్పాలి జన్మజాతక రీత్యా. ఇప్పుడు రోహిణీ నక్షత్రం ఉన్నది కాబట్టి, మీది రోహిణీ నక్షత్రం వృషభ రాశి కాబట్టి, లగ్నం కన్యా లగ్నం కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి కొంత అనుకూలంగా లేదు. ఎందుకంటే జాతకంలో ధనాధిపతి బాగానే ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క స్థితి కొంత ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గోచార రీత్యా దశమాధిపతి అయినటువంటి గురువు బాగానే ఉన్నాడు, ధన పంచమాధిపతి అయిన బుధుడు బాగానే ఉన్నాడు. కానీ లగ్నాధిపతి ఒక్కటి శుక్రుడు 6వ ఇంట్లో ఉన్న స్వస్థానంలో ఉన్నాడు. సప్తమంలో శని, అష్టమ కుజుడు ఉన్నటువంటి జాతకం గోచార రీత్యా కూడా ఇప్పుడు కాలసర్పదోషం సంభవించి ఉండటం వలన గోచారంలో కూడా మీ జాతకంలో సప్తమ శని ఉండటం, ఈ శని దశమాధిపతి అయి ఉండటం, ఇక్కడ వర్క్లో మనకు సంబంధించి కొన్ని మనం చేయాలనుకున్న పనులు ఆలస్యం అవటం వలన ఆర్థిక అభివృద్ధి కుంటిపడుతుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఫిబ్రవరి 12, 2017 నుంచి శని మహాదశలో బుధుడు వస్తాడు. ఈ శనిలో బుధుడు మీకు యోగవంతంగా ఉండేదానికి అవకాశం. మరొక కాల్ ఉన్నారండి, ఏలూరు నుంచి తేజ గారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/8/91 సార్. 90 అండి. 9/8/90. చెప్పండి. 90. డేట్ వచ్చి టైం వచ్చి 5:30 అండి. ఈవినింగ్ 5:30కి. ఎక్కడ పుట్టారండి? జంగారెడ్డి కూడా. మాట్లాడండి గురువు గారితో. చెప్పండి అమ్మా. ఒక్క నిమిషం అండి. చెప్పండి. మాట్లాడండి. నమస్తేనండి. నమస్తే అమ్మా. నమస్తేనండి. మా బాబు గురించి, అదే తేజ గురించి మాట్లాడుతున్నానండి. చెప్పండి. అంటే వివాహం గురించినండి. అదేంటి మాట్లాడదాం అనుకుంటున్నానండి బాబు, దాని గురించి. ఇక్కడ జన్మజాతకంలో అమ్మ సప్తమ స్థానంలో శుక్రుడు, గురువు, రవి, కేతువులు ఉన్నటువంటి జాతకం. గురువు బాగున్నప్పటికీ కూడా హంస మహాపురుష యోగం ఉన్నప్పటికీ వివాహానికి సంబంధించి వివాహ స్థానాధిపతి కుటుంబ స్థానంలో ఉన్నాడు. కుటుంబాధిపతి ఇక్కడ శని 12వ ఇంట్లో ఉన్నాడు. పరివర్తన యోగాల్లో ఉన్నాయి కాబట్టి అది ఏమీ పర్వాలేదు. కానీ కుజదోషం ఉన్నది. కుజుడు యోగకారకుడై విద్యనిచ్చి ఉద్యోగాన్ని ఇచ్చాడు కాబట్టి ఏమి భయపడాల్సిన అవసరం లేదు. అందులో బుధుడు కూడా అష్టమ స్థితిలో ఉండిపోవటం, అది 6వ స్థానాధిపతి అష్టమంలో ఉండవచ్చు, అది యోగకారకంగానే ఉన్నది. కాకపోతే అష్టమాధిపతి అయినటువంటి రవి సప్తమంలో ఎంత మిత్రరాశి ఉన్నప్పటికీ కూడా కేతువుతో ఉన్నందువలన వివాహంలో తప్పక ఆటంకాలు కలిగేదానికి, లేదా ఆయన ఇష్టపడి చేసుకున్నా కూడా అది కొంత ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. వచ్చే జూలై 3 తర్వాత నుంచి కొంత అనుకూలత ఉన్నది కాబట్టి అక్కడ ప్రయత్నం చేసుకోవచ్చు. కానీ అది సక్సెస్ అనేది మాత్రం ఉండదు. కానీ కుజదోషం ఉంది, జాగ్రత్తగా కుజదోషానికి పరిహారం చేసుకుంటే బాగుంటుంది. వృత్తికి సంబంధించినంత వరకు మారాలనుకున్నది కూడా ఇప్పుడు అంత అనుకూలంగా లేదమ్మా. వచ్చే జూలై తర్వాతే చూసుకోండి.
మరొక కాల్ ఉన్నారండి, రాజమండ్రి నుంచి దుర్గ గారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? 20వ తారీఖు పాప గురించి అండి. చెప్పండి. 26వ నెల 2004 టైం చెప్పండి. మధ్యాహ్నం 1:10 ఎక్కడ పుట్టారండి? రాజమండ్రి గురించి. మాట్లాడండి గురువుగారితో, మీ సందేహాన్ని అడగండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. పాప 8th క్లాస్ చదువుతుందండి. ఫస్ట్ క్లాస్ లో చదువుతుంది. కానీ 10th అయ్యాక మ్యారేజ్ చేసేస్తాం, చదివించమంటున్నారండి. కానీ పెళ్లి ముందా చదువు ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని డౌట్. చేస్తారండి. ఈ పాప జాతకంలో సప్తమ విద్యాస్థానాధిపతి అయినటువంటి గురు 12వ ఇంట్లో ఉన్నాడు. చదువు బాగా చదువుతుంటే వివాహం ఆలస్యం అయిపోతుంది. ఖచ్చితంగా పెళ్లి జరిగేదానికి అవకాశం తక్కువే. బాగా చదువుతుంది కాబట్టి విద్యాస్థానాధిపతి అయి ఇక్కడ జాతకంలో గురువు 12వ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా మిత్ర రాశిలో విద్యాస్థానాన్ని తన పంచమ దృష్టితో చూడటం వల్ల తప్పక బాగా చదువుకుంటుంది. కాబట్టి ఆ అమ్మాయికి మంచి ఉద్యోగము, వృత్తి ఇవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి ఆయన ఈ జన్మజాతకంలో ఉండేదాన్ని ఎవరు ఏం తప్పించలేం. కాబట్టి వివాహం అనేది ఆలస్యంగానే ఉన్నది, కంగారు పడవలేదు. సర్పదోషం ఉంది, దానికి పరిహారం చేయించండి. తప్పక బాగా చదువుకొని ఉచ్చస్థితికి రాగలదు. మరొక కాల్ ఉన్నారండి, సుబ్రహ్మణ్యం గారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా ఫ్రెండ్ గురించి అనుకున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1984 టైం చెప్పండి. సాయంత్రం 5:05 5 గంటల 5 నిమిషాలండి. 5 నిమిషాలకు. ఎక్కడ పుట్టారండి? తాడేపల్లి గురువు అండి. ఏం అడగాలనుకుంటున్నారు గురుగారిని? అడగండి. అలాగే గురుగారు నమస్తే అండి. నమస్తే అండి. హలో చెప్పండి. అదే మా ఫ్రెండ్కి మ్యారేజ్ అవసరం, దాని గురించి ఏమైనా దోషాలు చెప్తారండి. ఈ అబ్బాయి జాతకంలో కుజదోషం ఉంది. శని కుజులు ఇద్దరు కలిసి 12వ ఇంట్లో ఉన్నారు. లగ్నం నుంచి 12వ ఇంట్లో. దానివలన కుజదోషం ఉన్నది. అందులో కూడా సప్తమ రాహు, అష్టమంలో కూడా శుక్రబుధుల యొక్క కలయిక ఉన్నది. అష్టమాధిపతి అష్టమంలో యోగకారకుడే కానీ సప్తమాధిపతి అష్టమంలో ఉండటం యోగం కాదు. కాబట్టి ఇక్కడ జాతకంలో కుజదోషంతో పాటు శుక్ర రాహుల యొక్క దోషం కూడా జన్మజాతకంలో ఉన్నందువల్లనే ఇక్కడ ఇబ్బందికి గల కారణం. దానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. మరొక కాల్ ఉన్నారండి, సుభాష్ని గారు వెంకటగిరి నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పాప ఇంతకు ముందు ఫోన్ చేసింది. చెప్పండి. ఉద్యోగం గురించి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను కదా. డేట్ ఆఫ్ బర్త్ మీరు చెప్పండి. 1994 1:43 జూలై 16 జూలై 16, 1994. 94 జూలై 16 మధ్యాహ్నం 1:43 మాట్లాడండి అమ్మా గురుగారితో. చెప్పండి. నమస్తే సార్. ఇంతకు ముందు పాత చేసింది సార్. మా అమ్మాయి సివిల్ బీటెక్ అవుతుంది సార్. ఏ పోస్ట్ వాటి ప్రిపేర్ అవుతుంది, అవకాశం ఏమన్నా? ఇక్కడ గురు మహాదశ జరుగుతుందమ్మా. ఈ గురు దశ ఇక్కడ శని కూడా అంతర్దశగా జరుగుతున్నది. విద్య పంచమాధిపతి పంచమ స్థానంలో, భాగ్యాధిపతి భాగ్యరాశిలో ఉన్నటువంటి జాతకం. వృత్తి సంబంధంగా వృత్తి స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు కూడా లగ్నంలోనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ జన్మజాతకంలో ఉన్నటువంటి దాన్ని ఎవరు తప్పించలేము. వచ్చే జూన్ వరకు కొద్దిగా వెయిట్ చేయండి. ఏదైనా రాసేటువంటి ఎగ్జామ్స్లో అనుకూలత ఉన్నది, తప్పకుండా అది అవకాశం ఉండేదానికి అవకాశం ఉంటుంది. కానీ జాతకంలో కుజదోషం ఉందమ్మా. ధనాధిపతి సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు. దానికి కొంచెం పరిహారం అది చేసుకుంటే బాగుంటుంది. మరొక కాల్ ఉన్నారండి, రాజేశ్వరరావు గారు. నమస్తే అండి. నమస్తే మేడం, మన గురువు గారితో మాట్లాడాలండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/12/1970. టైం చెప్పండి. టైం తెల్లవారితే 14 అండి, 2:52 2:55 తెల్లవారితే 14. పుట్టిన ఊరి పేరు చెప్పండి. విజయనగరం అండి. మాట్లాడండి గురువుగారితో. చెప్పండి సార్. నమస్తే గురువు గారు. నమస్తే అండి. చాలా రోజులు ట్రై చేస్తాను సార్, ఈ రోజు దొరికింది లైన్. చెప్పండి. అదే సార్, ఇది చాలా నేను అంటే జాబ్స్ మారుతూ ఉన్నాను, డేట్లు స్థిరత్వం లేదు.
ప్రాబ్లంగా ఉంది. ఇక్కడ చంద్రుడు దానికి అధిపతి, దశమాధిపతి అయినటువంటి చంద్రుడు 9వ ఇంట్లో ఉన్నాడు. ఇక్కడ బుధుడు చంద్రుడు సమదృష్టితో చూసుకుంటూ ఉన్నారు ఒకరిని ఒకరు. కాబట్టి ఈ బుధ దశ వచ్చేంత వరకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చని నా అభిప్రాయం. ఇందులో ఉన్నటువంటి దశాంతర దశలు ఇవన్నీ కూడా అలాగే కనబడుతున్నాయి. ఇప్పుడు శని మహాదశ జరుగుతుంది, శని సప్తమంలో నీచ స్థితిలో ఉన్నాడు, గురువు జరుగుతూ ఉన్నాడు. ఏదో గురువు ఒక రకంగా మిమ్మల్ని ఈ ఆగస్టు నుంచి కాపాడుతున్నట్టుగానే చెప్పాలి. కానీ 2019 ఫిబ్రవరి 15 బుధ మహాదశ వస్తుంది. ఆ బుధుడు వ్యయాధిపతి అయి అలాగే భాగ్యాధిపతి అయి పరాక్రమస్థానంలో ఉండి దశమాధిపతి అయినటువంటి చంద్రుని చూస్తున్నాడు. కాబట్టి ఆ భాగ్యస్థానం ఖచ్చితంగా మనకు యోగకారకంగా ఉండాలి. కాబట్టి చంద్రుడు వృత్తి స్థానాధిపతి అలాగే చంచలంగా ఉన్న కొంత కంట్రోల్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రుడిని ఆరాధన చేసుకోవటం మంచిది, లేదా విష్ణు సహస్రనామం చదవటం ఇంకా మంచిది. మరొక కాల్ ఉన్నారండి, వనజాక్షి గారు గుంటూరు నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అబ్బాయి గురించి తెలుసుకున్నాను. చెప్పండి. మా అబ్బాయికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయండి, ఓకే అవ్వటం లేదు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మార్చి నెల అండి, 86వ సంవత్సరం. టైం చెప్పండి. టైం ఆదివారం తెల్లారితే 10వ తారీఖు అండి, సోమవారం వచ్చింది. 10వ తారీఖు మార్చి 10వ తారీఖు అండి, మార్చి నెల 86వ సంవత్సరం అండి. ఎన్ని గంటలకమ్మా? తెల్లవారితే సోమవారం 1:20 అండి. ఏ ఊరు? కొద్దిముక్కలండి. ఓకే అమ్మా. ఏంటమ్మా మీ అబ్బాయి వివాహం గురించి అడగాలనుకుంటున్నారా? అవునండి. సంపూర్ణ కాల సర్పదోషము కుజదోషం రెండూ కూడా ఈ అబ్బాయి జాతకంలో ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటికి పరిహారం జరగంది అది ఎలా అవుతుందమ్మా? అందువల్ల సంబంధాలు వచ్చినా కూడా ఆలస్యం అయిపోతుంది. 30 వచ్చేసినాయి. కాబట్టి దానికి కారణం కాలసర్పదోషంతో పాటుగా కుజదోషం ఉన్నది. ఈ కుజదోష ప్రభావము అలాగే ఉంటుంది. కాబట్టి తప్పక ఈ పరిహారం చేసుకుంటే రేపు ఏప్రిల్ తర్వాత ఏమన్నా అవకాశం ఉండేదానికి అవకాశం ఉన్నది. కాలర్స్ అందరికీ జాతక వివరాలు అందించినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్తే. ఇది నాటి జన్మకుండలి కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. నమస్కారం.